స్తోత్రం 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 అందరం చెప్పాలండి. అందరం బోలో యేసు మహారాజుకి జై, ఆने वाला खुदा मसीह की జై, మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. ప్రభు మనకు దయచేసిన ఈ నూతన దినాన్ని బట్టి, నూతన వారాన్ని బట్టి మనసారా ప్రభును స్తుతిద్దామండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 చెప్పాలండి. స్తోత్రం 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 స్తోత్రం. నీకు సాధ్యమే, అన్నియు సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. బాబు ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, మా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకు స్తోత్రం యేసయ్యా. విన్నపాలు విను దైవమా, కనికరించి నీ చెయ్యి చాపి అద్భుతములు చేయు దైవమా, కనికరించి నీ అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, అయ్యా అద్భుతములు చేయు దైవమా, నీకు సాధ్యమే. నా ప్రభుకు సమస్తము సాధ్యమే. మనసారి రెండు చేతులు ఎత్తి మరి ఈ రోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, మీకు శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఆమేన్. మరి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. నా ప్రభు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఈరోజు ప్రయాణాలు, ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి మనసారా వారిని దేవుడు దీవించున్నట్లుగా మీరందరూ తలగా ఉందురుగాక, పైవారిగానే ఉందురుగాక, ఈ స్థితిలోనే ఉందురుగా, ఇట్టి స్థితిలో నా ప్రభు మిమ్మల్ని ఉంచుదురుగాక, నా ప్రభు మిమ్మల్ని ఉంచునుగాక. వీటన్నిటి బట్టి వీరందరిని బట్టి స్తోత్రం చెప్దామండి దేవునికి. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి సంతానం లేకుండా అనేక నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్న నా దేవుని ప్రియులారా, దేవుడు మిమ్మల్ని కనుకరించునుగాక, దయదలుచునుగాక. ఈరోజే నా ప్రభు మరి గర్భ విషయంలో అద్భుతము జరిగించునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు మంచి జీవిత భాగస్వాములు నా ప్రభు మీకు దయచేయనుగాక. అలాగే సరైన గృహాలు, సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి అద్భుతాలు చేయనుగాక. మీ పిల్లల చదువుల, కాలేజీల విషయాల్లో కూడా మంచి భవిష్యత్తును మరి క్రైస్తవ సమాజం అంతా, క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా, మీ కుటుంబాలన్నీ కూడా మరి ఘనంగా, ఉన్నతంగా నుండునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, పాలకులను బట్టి, అలాగే ప్రభుత్వాలను బట్టి నెలకొన్న పరిస్థితులన్నీ కూడా, ప్రతికూల పరిస్థితులను దేవుడు అనుకూలపరిచినట్లుగా, అలాగే జరుగుతున్నటువంటి సేవను బట్టి, సేవకులను బట్టి, అలాగే స్వార్థీకరణ మరి ఆ పరిచయను బట్టి, అలాగే నాయకులను, క్రైస్తవ నాయకులందరిని బట్టి, సంఘాలను బట్టి, చారిటీస్ను బట్టి, యేసయ్య కృపా పరిచయను బట్టి, మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న మిమ్మలను బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు చేస్తూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఆయన కలుగునుగాక. వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. మీ ప్రార్థన మనవులు కూడా స్క్రీన్ మీద కనిపే వాటికి, అలాగే మీ కానుకలు కూడా పంపించగలరు. ఆమేన్. చూస్తూ ఉండండి.
దేవునికి స్తోత్రములండి. మరి ఈ డైలీ బ్రెడ్కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాం. యోబు దేవునితో అంటున్న మాటలు మనం చూద్దాం. 42వ అధ్యాయం, యోబు 42 మొదటి 2 వచనాలు నేను చదువుతాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. మరలా చదువుతాను. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అయ్యా, మరి సమస్త క్రియలు చేస్తావు ఒకటి, మరి నీ ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. నిష్ఫలం అంటే సమస్తమునంటే సమస్తమును ఒకటి, నిష్ఫలము సమస్తము. నీవు సమస్తము చేయగలవు, అన్నీ చేయగలవు, నీకు అన్నీ సాధ్యమే ప్రభువా కదా. నరమాత్రులు మనమే ఏం చేస్తున్నాము, చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మనం కదా, ఏమేమో కనుగొంటున్నాం కదా. మరి దేవునికి అవసరం లేదు, ఆయన ఏదైనా చేయగలడు కదా. సృష్టిని, భూమిని వేలాడదీశాడు కదా, గోళమును వేలాడదీశాడు, తిప్పుతున్నాడు, తిరుగుతూ ఉందంట భూమి, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందంట ఖగోళ శాస్త్రం. మరి అన్ని అద్భుతాలు ఈ మధ్యలో పైకి వెళ్ళారు, చంద్రుని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళారు. చంద్రుణ్ణి చూపిస్తూ ఉంటే భూమి ఎలా ఉంది, చంద్రుడు ఎలా ఉంది చూపిస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తూ ఉంది కదా. మనుషునికి దేవుడిచ్చిన జ్ఞానము మరి ఆ సృష్టినంతా చూపిస్తూ ఉంటే ఆ వీడియో చూపిస్తున్నారు. పైకెళ్ళి వీడియో చూపిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అబ్బా, దేవుని పని. మరి మట్టివారం ఎంత అండి, మన బ్రతికెంత, మన జీవితం ఎంత, ఇంత మాత్రానికి ఎగేసి పడుతూ ఉన్నాం, ఎగిరెగిరి పడుతూ ఉన్నాం. యోబు అంటున్నాడు ఏంటంటే దేవునితో, అయ్యా మీకు సమస్తమును చేయగలవు, నీవు ఉద్దేశించినది మరి అవి కూడా చేయగలవు. ఒకటేంటంటే ఆయన సమస్తము చేస్తాడు, అసాధ్యమైనది ఏది దేవునికి లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. దూత అంటారు కదా క్రిస్మస్ టైంలో, ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా, ఇది ఎలా జరుగుద్ది అని మరియమ్మ అడుగుతూ ఉంటే, మరి దేవునికి అసాధ్యమైన ఏదైనా, ఆయన సమస్తం అన్నీ చేయగలడు. మీరేం కంగారు పడకండి, ఆయన సమస్తము మీ కుటుంబం విషయంలో చేయగలడు. అలాగే ఆయన మీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా ఆయన నెరవేర్చువాడు. ఆయనకు ఉద్దేశాలు అంటే మీ పట్ల, మన ఉద్దేశాలు కూడా ఉంటాయి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా జరగాలని కదండి. మరి దేవుడు మీ పట్ల కూడా ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మరి ఆ ఉద్దేశాలన్నీ కూడా నా ప్రభువు మరి జరిగిస్తాడు, నెరవేరుస్తాడు ఉద్దేశాలు. మరి సమాజంలో చాలామంది గొప్పలుగా పిలువబడుతున్నారు క్రైస్తవులు. కొందరు అనుకున్నారా, దేవుని ఉద్దేశం వారి జీవితంలో ఆ స్థాయిలో దేవుడు కూడా మిమ్మల్ని ఆ పై స్థాయిలో ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి ఆ ఉద్దేశం ఆయనకుంది. నా ప్రభు అక్కడికి పట్టుకెళ్ళను గాక మిమ్మల్ని, సమస్తమును ఆయన మీ విషయంలో అన్నీ చేయగలుగును గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధుడా, సజీవుడా, మీ పాదాల వందనాలు యేసు, ఈ వాక్యాన్ని ప్రతిబిడను దీవించండి. మీకు సమస్తం సాధ్యమే, అన్నీ సాధ్యమే. అలాగే మీరు ఉద్దేశించిన అన్ని కూడా నెరవేర్చే దేవుడు. ఈ వాక్యం ప్రియులను దీవించండి, ఉద్దేశాలని సఫలపరచండి, మీ ఉద్దేశాలు నెరవేర్చండి, సమస్తమును చేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్మను సదా మీకు, మీ కుటుంబాలకు, యోగ్యులైన సేవకులకు తోడైనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.
ప్రైజ్ ద లార్డ్.